మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా, మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈరోజు మనతో మాట్లాడుచు ఉన్నారు. ఆనాటి దినాలలో ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతూ వచ్చారు. తల్లి బిడ్డలను ఆదరించినట్లు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కౌగిటిని చేర్చుకొని బిడ్డలను ఓదారుస్తూ తల్లి ఎంతో ఆదరణిస్తుంది కదూ. అలాగే ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన పాపములను బట్టి శిక్షకు గురైనప్పుడు వారు తప్పు తెలుసుకొని మరలా దేవుని వైపు చూసినప్పుడు తల్లిలాగా ఆయన ఆదరించినట్లు మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనం. శ్రమ నొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. ఎందుచేతననగా ఆయన బిడ్డలైన వారిని ఆయన ఓదారుస్తూ ఉన్నాడు. ఆ యొక్క బిడ్డలను ఆయన కాపాడుతున్నారు గనక ఆయన మాట్లాడుతుండగా పర్వతములు ఆనందించాలని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అలాగనని దేవుని సన్నిధానములో ఉత్సాహధ్వని చేయువారిగా ఇశ్రాయేలు ప్రజల గూర్చి ఆయన మాట్లాడుచున్నారు. ఈ దినాన మనతో కూడా ఆయన మాట్లాడుచున్నారు. ఈ కష్టముల గుండా ప్రయాణము చేస్తున్నావు, ఇటువంటి ఇబ్బందులు నువ్వు కలిగి ఉన్నావు, నన్ను విడిచిపెట్టి నీ సొంత మార్గం నడుస్తున్నావా? భయపడవద్దు, నా వైపు తిరుగు, తల్లి వలె నేను ఆదరిస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. ఆయన మనందరి కోసము ఈ చివరి దినాలలో, ఈ అంత్యకాలములో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఆదరణకర్తగా ఆయన అనుగ్రహించున్నారు. యేసుప్రభువారు ఆయన వెళ్ళిపోతూ నేను తండ్రిని వేడుకున్నాను, ఆదరణకర్తను మీకు పంపిస్తానని వాగ్దానము చేశాడు. యుగమందు ఆయనే మనకు తోడయుండి ఆదరణకర్తగా, ఓదార్చేవారిగా, కాపాడే దేవుడిగా, తల్లి అయిన మనలను కాపాడుతూ నిత్యమూస్తున్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుని ఘనపరుసు వారిగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే ప్రియులారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఇక్కడ ఆదరణ గూర్చి పౌలు గారు ఈ పత్రికలో వ్రాస్తూ వచ్చారు. అవును, ప్రతినిత్యము మనలను ఆదరించి ఆ దేవునికి, కాపాడుతున్న దేవునికి స్తుతి చెప్పుతున్నామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? అలాగూ చెల్లించినట్లయితే ఆయన తల్లి వలె ప్రతినిత్యము మనందరినీ కాపాడతారని వాగ్దానము చేస్తున్నారు. ఆ వాగ్దానం మనందరము పొందుకొని ఆయన స్తుతించుదుముగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకే వందనములు. ఇట్టి శ్రేష్టమైన మాటలు మందరికి అనుగ్రహించారు. ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చి, ఆదరించి, కాపాడి తల్లిలాగా చూసిన తండ్రి, ఈనాడు మమ్మలను తల్లి బిడ్డ ఏ విధముగా ఆదరిస్తూ ఉందో నాయన, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నారు. నీ కనికరము చెప్పని మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు. ఏమిచ్చినా మీ రుణము తీర్చలేము. ఈ ఉదయకాల సమయములనైనా ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో తండ్రి, వారిని ఆదరించండి, సహాయం పంపించండి, కనికరము చూపండి. ఆదరణకర్తగా ప్రతినిత్యం మమ్మలను తల్లి వలె కాపాడి నాయన మీరు పోషించి ఈ నూతన సంవత్సరములో మా జీవితాలు అభివృద్ధిని, ఆశీర్వాదమును, ఆత్మీయ జీవితములో బలమైన ఆత్మ సంబంధమైన వరములతో మమ్మల్ని నింపండి. మీ రాజ్యమునికి వారసులుగా మార్చమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.